రాష్ట్రంలో చేపడుతున్నటువంటి విద్యారంగ సంస్కరణల యొక్క ఫలితాలు భవిష్యత్తులో పాఠశాల మూసివేతకు గురవుతాయనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాం. అలాగే ఉపాధ్యాయులకు రావాల్సిన 25,000 బకాయిలు 12వ పిఆర్సీ నియామకం ఈ రెండింటినీ చేయాలనేటువంటిది విద్యారంగ ఆర్థిక రంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 కేంద్రాల్లో ఈరోజు సదస్సులు నిర్వహిస్తూ ఉంది. ఆ సదస్సులో భాగంగా ఇప్పటికే విజయవాడ, రాజమండ్రి సదస్సులు పూర్తయినాయి. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు సదస్సు, దీని తర్వాత తిరుపతి, అనంతపురం జిల్లాల్లో కూడా సదస్సు నిర్వహించిన తర్వాత 15 తర్వాత విద్యారంగ సంస్కరణలో వస్తున్నటువంటి ఫలితాలని ప్రభుత్వం కనుక పరిశీలించి సంస్కరణలు నిలుపుదల చేయకుండా అలాగే ఆర్థిక బకాయిలు చెల్లించకపోతే ఏప్రిల్ 15 తర్వాత ఒక కార్యాచరణ ప్రణాళికని ప్రకటించాలనేటువంటిది యూటీఎఫ్ యొక్క ఉద్దేశం. దానిలో భాగంగానే ఉపాధ్యాయుల్ని అవేర్నెస్ చేయడానికి కోసం, చైతన్యం చేసేదానికోసం ఈ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం జీవో నెంబర్ 117 తీసుకురావడం వల్ల ఈరోజు రాష్ట్రంలో దరిదాపుగా 12,512 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలగా మారి ఈరోజు మోడల్ ప్రాథమిక పాఠశాలను తీసుకొస్తారని ప్రభుత్వం నాణ్యమైన విద్య అందిస్తారని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి కసరత్తుల్లో సుమారు 20,000 పాఠశాలలో ఏకోపాధ్యాయ పాఠశాలగా మారే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి విద్య అందుకోకుండా ఉండిపోయేటువంటి ప్రమాదం ఉంది. కనుక ఖచ్చితంగా పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూలు అన్ని హంగులతోటి 5 తరగతి గదులు 5 ఉపాధ్యాయులతో ఏర్పాటు చేయాలని, ప్రాథమికోన్నత పాఠశాల యథాతథంగా కొనసాగించాలని, +2 పాఠశాలలు కొనసాగించాలని, సమాంతర మీడియాలు కొనసాగించాలని విద్యారంగానికి సంబంధించి చెప్తా ఉన్నాం. అలాగే 1/7/2023 నుంచి రావాల్సిన ఆర్థిక పిఆర్సీ 12వ పిఆర్సీ చైర్మన్ ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తవుతున్న చైర్మన్ నియమించలేదు. వెంటనే చైర్మన్ నియమించాలి. ఐఆర్ని 29% ప్రకటించాలి. 3 డిఏల బకాయిల్ని ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయిగా ఉంది, వెంటనే చెల్లించాలని. ఇప్పటికే 6,200 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించిన ఇంకా 25,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సింది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని. 2003 డిఎస్సి ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ ఇవ్వాలని ప్రధానమైనటువంటి డిమాండ్గా ఈ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం తక్షణం స్పందించి 15వ తారీఖు లోపు ఈ చర్యలన్నింటినీ కూడా పాల్పడాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేదా ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.